నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా జస్ట్ 8దో తరగతి అర్హతతో ఏపీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో బంపర్ నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. మరి ఇలాంటి ఒక ఛాన్స్ వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోవద్దు. వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలి? ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అప్లికేషన్ ప్రాసెస్, సాలరీ డీటెయిల్స్, పోస్ట్ యొక్క డీటెయిల్స్, వేకెన్సీ డీటెయిల్స్ ఇలా ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్‌గా ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేయొచ్చండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అవుతుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంక లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే చూసేద్దామండి. 8th క్లాస్ ఆపై చదివిన అభ్యర్థుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో కొన్ని పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను అయితే ఆహ్వానించబడ్డాయి. అంటే 8th క్లాసే కాదు, 8th కన్నా ఎక్కువ చదివిన వాళ్ళకి కూడా అవకాశం అయితే ఉందన్నమాట. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 30తో లాస్ట్ అనమాట. అంటే ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదండి. వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఏపీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్య అధికారి, అలాగే మనోవైద్యుడు, పిఆర్ ఎడ్యుకేటర్, చౌకీదార్, గృహ నిర్వహణ పని, అలాగే యోగా, సంగీత్, కళల ఉపాధ్యాయుల గురించి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. ఇక్కడ కనిపిస్తున్న పోస్టులు అయితే మనకి 8th నుంచి ఎంబీబీఎస్ చదివిన వాళ్ళకి కూడా అవకాశం అయితే ఉందన్నమాట. అంటే కొన్ని పోస్టులకి 8th, అలాగే కొన్ని పోస్టులకి ఎంబీబీఎస్. అది పోస్ట్ వైజ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కూడా చూసేయచ్చు. ఓవరాల్గా మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 42 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ ఓవరాల్గా సాలరీ చూసుకుంటే 9,000 నుంచి 60,000 వరకు కూడా ఉంటుంది. ఓవరాల్గా పోస్ట్ వైజ్ సాలరీ ఎంత ఉంటుంది అనేది కూడా చూసేయచ్చు. ఇది వచ్చేసరికి స్టార్టింగ్ డేట్ జూన్ 23 నుంచి స్టార్ట్ అయిందనమాట. అప్లికేషన్ జూన్ 23 మార్నింగ్ 10కి అయితే స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 30 ఈవినింగ్ 5 వరకు కూడా వెబ్సైట్ ద్వారా అందుబాటులో అయితే ఉంటుందన్నమాట. సో కనిపిస్తున్న వెబ్సైట్ www.allursitaramraju.ap.government.in అని వెబ్సైట్ కనిపిస్తుంది కదా. మీరు యాజ్ ఇట్ ఈజ్ క్రోమ్లో సెర్చ్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలి అండ్ ఎలా డీటెయిల్ చెక్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. అంతకన్నా ముందు ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే పోస్ట్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేయండి. చూసారు కదా, ఇందాకే వైద్య అధికారి, పిఆర్ ఎడ్యుకేటర్, చౌకీదార్ ఇలాంటి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. కనీస విద్యార్హత వచ్చేసరికి ఫస్ట్ వైద్య అధికారికి చూడండి. ఇండియన్ మెడికల్ కౌన్సిలింగ్ చట్టం 1956 యొక్క షెడ్యూల్లో పేర్కొన్న విధంగా తప్పనిసరిగా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఉండాలి. డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హతను కూడా కలిగి ఉండాలన్నమాట. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం తప్పనిసరిగా శాశ్వత రిజిస్టర్ వైద్య వృత్తి నిపుణుడై ఉండాలన్నమాట. అలాగే ఐఆర్సీఏలో చేరిన 3 నెలలకు మెడికల్ కౌన్సిలింగ్ లేదా మెడికల్ కమిషన్తో పాటు ఎన్ఐఎస్డి ఏర్పాటు చేసిన శిక్షణ అయితే పొందాలన్నమాట. ఇది వైద్య అధికారికి సంబంధించిన విద్యా అర్హత అనమాట. నెక్స్ట్ చౌకీదార్కి చూడండి. జస్ట్ 8దో తరగతి చదివి ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే హాస్పిటల్లో కానీ ఆరోగ్య కేంద్రాల్లో కానీ పనిచేసే కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ గృహ నివారణ పని వచ్చేసరికి దీనికి కూడా జస్ట్ 8దో తరగతి చదివి ఉంటే సరిపోతుంది. దీనికి కూడా అంతే, హాస్పిటల్లో కేంద్రాల్లో మనకి పనిచేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ పోస్టులు చూడండి. యోగా, సంగీత్, కళల ఉపాధ్యాయురాళ్ళు, సంబంధిత రంగంలో కనీసం 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. యోగా డిప్లొమా సర్టిఫికేట్తో పాటు ఎస్ఎస్సి ఉత్తీర్ణత అవసరం అన్నమాట. అండ్ నోటిఫికేషన్ అంటే అఫీషియల్గా నోటిఫికేషన్ నేను లాస్ట్లో కూడా చూపిస్తాను. చూడండి, అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ అనమాట. మెడికల్ ఆఫీసర్లో ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. అండ్ క్వాలిఫికేషన్ అయితే చూసేశారు కదా. ఈ పోస్ట్కి శాలరీ వచ్చేసరికి 60,000 అనమాట. అండ్ నెక్స్ట్ పీర్ ఎడ్యుకేటర్కి వచ్చేసరికి 10,000 శాలరీ. ఒక వేకెన్సీ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ చౌకీదార్కి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీ వచ్చేసరికి 9,000 అనమాట. అండ్ నెక్స్ట్ హౌస్ కీపింగ్ వర్క్ వచ్చేసరికి 1 వేకెన్సీ అయితే ఉంది. దానికి శాలరీ వచ్చేసరికి 9,000 అనమాట. అండ్ నెక్స్ట్ యోగా అండ్ మ్యూజిక్ అండ్ ఆర్ట్ టీచర్కి వచ్చేసరికి 5,000 అనమాట. సో ఇవన్నమాట పోస్ట్ యొక్క వేకెన్సీ డీటెయిల్స్, అలాగే శాలరీ డీటెయిల్స్ అయితే ఇవి. అండ్ నోటిఫికేషన్లో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే క్వాలిఫికేషన్ ఏంటి అనేది పోస్ట్ వైజ్ కూడా ఇచ్చారు కదా బాక్స్లో. సో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఏజ్ లిమిట్ చూసేయండి. గరిష్ట వయసు వచ్చేసరికి 42 ఇయర్స్ అనమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఇయర్స్. అంటే
ఇప్పుడు నార్మల్గా 42 ఇయర్స్ కదా ఏజ్ లిమిట్, వాళ్ళకి ఆ కేటగిరీ వాళ్ళకి ప్లస్ 5 ఇయర్స్ ఎక్స్ట్రా అనమాట. అంటే 47 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మాజీ సైనికులకి అయితే 3 ఇయర్స్ అనమాట. అంటే 45 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ దివ్యాంగులు అయితే ప్లస్ 10 ఇయర్స్, 42 + 10 అంటే 52 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇదనమాట ఏజ్ లిమిట్ వచ్చేసరికి. మంత్లీ శాలరీ 9,000 to 60,000 అది పోస్ట్ వైజ్ చూస్తారు కదా. అండ్ అప్లికేషన్ ఫీజు చూడండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి ఫీజు నుంచి మినహాయింపు అయితే ఉంటుందన్నమాట. ఇతర అభ్యర్థులకు మాత్రం 200 రూపీస్. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూడండి, టోటల్ మార్క్స్ 100కి అనమాట. అంటే ఎగ్జామ్ ఏమి ఉండదు, అర్హత పరీక్షల్లో లేదా ఇతర సమానమైన అర్హతల్లో అన్ని సంవత్సరాలు పొందిన మార్క్స్ ఆధారంగా అంటే 90% అయితే కేటాయించారనమాట. పాస్ సర్టిఫికేట్ పేర్కొన్న విధంగా అవసరమైన అర్హతను పొందిన తర్వాత పూర్తి చేసిన సంవత్సరానికి 1.0 మార్క్స్ చొప్పున 10 మార్క్స్ వరకు వెయిటేజ్ మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మే 30 వరకు వెయిటేజ్ అయితే ఇవ్వబడుతుంది. సో ఇదనమాట సెలక్షన్ ప్రాసెస్. అయితే ఏమి ఎగ్జామ్ ఉండదు, కానీ వెయిటేజ్ మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఫైనల్గా ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూసేయండి. జతపరిచిన పత్రాలు, చెక్ స్లిప్తో కూడిన దరఖాస్తు అందిన వెంటనే జీజీహెచ్ పాడేరులోని మాదక ద్రవ్యాల వ్యసన విముక్తి కేంద్రం, పాడేరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం నుంచి రసీదును అయితే జారీ చేయాలి. అలాగే అప్లికేషన్ ఫాము, రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా అందుబాటులో ఉంటుందండి. అంటే దీని ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే అప్లికేషన్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ని కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసేయండి, ఈ డేట్స్ మాత్రం మర్చిపోవద్దు. లాస్ట్ డేట్ వచ్చేసరికి June 30తో లాస్ట్ అనమాట. ఇది అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి June 23 నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. మెరిట్ లిస్ట్ వచ్చేసరికి మనకి July 7th, అంటే మీరు అప్లై చేసిన వితిన్ 7 డేస్లోనే రిజల్ట్ అనేది కూడా తెలిసిపోతుంది అనమాట. సో ఇదండి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే. మర్చిపోవద్దు, వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని, అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పోస్ట్ యొక్క నేమ్ రాసి, అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అటాచ్ చేసి June 30 ఈవినింగ్ 5 వరకు మాత్రమే టైం ఉంటుంది. పాడేరులోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో అయితే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. చూడండి, అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ అనమాట. డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ క్లారిటీగా చెక్ చేసుకోండి. 8వ తరగతి అర్హత నుంచి మనకి MBBS చదివిన వాళ్ళకి కూడా అవకాశం అయితే ఉందన్నమాట. మరి ఇలాంటి ఛాన్స్ని అయితే అసలు మిస్ చేసుకోవద్దు. వెంటనే కూడా అప్లై చేసుకోండి. మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతున్నారో కూడా వెంటనే చూసి అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇంత తక్కువ అర్హతతో మళ్ళీ ఛాన్స్ అయితే రాదనమాట. మరి ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ని ఉపయోగించుకోండి. ఇదనమాట నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే. వెబ్సైట్ అనేది నేను రౌండప్ చేస్తున్నాను, ఇంతకుముందు కూడా చూసారు, ఇందులో నోటిఫికేషన్లో కూడా రౌండప్ చేశాను చూడండి. అప్లికేషన్ ఫీకి అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చేసారు అనమాట. IFSC కోడ్ కూడా ఇచ్చేసారు. 200 అప్లికేషన్ ఫీ కదా, అకౌంట్ నెంబర్ అలాగే IFSC కోడ్ కూడా ఉంది చూడండి. సెలక్షన్ ప్రాసెస్కి వెయిటేజ్ మార్క్స్ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో కనిపిస్తుంది. ఇదనమాట నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోదని చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది అనమాట. చూడండి, అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ యొక్క నేమ్, అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు అనేది పోస్ట్ యొక్క నేమ్, అలాగే ఇటు సైడ్ వచ్చేసరికి హాఫ్ సైజ్ ఫోటో, అలాగే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. సో మీ యొక్క నేము, అలాగే ఫాదర్స్ నేమ్, హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇలా అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేయాలన్నమాట. ఇంకో విషయం, అప్లికేషన్లో ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉండకూడదండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని ఫిల్అప్ చేయండి. ఎందుకంటే ఏదన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే కూడా మీ యొక్క అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. చూడండి, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్స్ నేమ్, అలాగే జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, అంటే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫస్ట్ పేజీలో ఫిల్అప్ చేయాలి. నెక్స్ట్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయాలి. లాస్ట్లో సిగ్నేచర్ చేసేసి ఇందాక చెప్పిన అడ్రస్కి అయితే పంపించాలన్నమాట. క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్, అంటే ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేసి మీ యొక్క ఆధార్ జిరాక్స్, అలాగే క్వాలిఫికేషన్కి సంబంధించిన, అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ యొక్క కాపీస్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ కరెక్ట్గా ఫిల్అప్ చేసి మొత్తం కూడా పాడేరు జనరల్ హాస్పిటల్లో అయితే సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇదండి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే. మర్చిపోద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాడు. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.